అలాగున ఈరోజు నీ జీవితాన్ని గురించి, నీ ప్రస్తుతాన్ని గురించి, నువ్వు అనుభవిస్తున్న చేదైన అనుభవాలను గురించి, నువ్వు నలుగుతున్నటువంటి యాతనను గురించి నీకుండే ఉద్దేశాలు నీకుంటాయి. నాది ఒక బతికేనా, మరి దరిద్రం అయిపోయింది నా జీవితం, నీచం అయిపోయింది నా జీవితం, స్థిరం లేని బతుకు అయిపోయింది, వేదనలో మయమైపోయింది, రకరకాలుగా నేను ఉన్నాను అని నీ జీవితాన్ని గురించి నువ్వు ప్రస్తుతం అనుకుంటుండొచ్చు. కానీ నీకు ఎలాంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడో నీకు తెలుసా? నా గురించి నాకు తెలిసిందా? ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని నేను ఎరిగి ఉంటే చావగోరతానా, చచ్చిపోవాలనుకుంటానా? ఇలాంటిది ఒకటి లేదనుకున్నాను, నాకు ఇంకా లైఫే లేదనుకున్నాను, అందుకు ప్రాణం పోవాలనుకున్నాను. కానీ ఇలాంటి జీవితాన్ని నా దేవుడు సిద్ధపరిచి, నేను చావును కోరితే ఆయన నాకు జీవాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, అనేక జీవితాలు నిలబెట్టడానికి కృపనిచ్చాడు ఆయన. రేపు నా దేవుడు నిన్ను కూడా అలా చెయ్యడని ఎవడు చెప్పగలడు? ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు కాలుతుండొచ్చు నాయనా, ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతుండొచ్చమ్మా, ఈరోజు ఇబ్బంది కొలిమిలో నువ్వు పరీక్షించబడుతుండొచ్చు నాయనా. రేపు ఫ్యూచర్ ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అనేకులకు దీవెనకరమైన పాత్రగా ఆయన నిన్ను చేయబోతుండొచ్చు, చేస్తుండొచ్చు, చేసి ఉండొచ్చు.